శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. వీటన్నిటి యందు ప్రకృతియే ప్రవర్తిల్లును, అంటే గుణాలే గుణములందు ప్రవర్తిల్లుచుండును. ఈ శ్లోకం యొక్క వివరణ. ప్రభుః న సృజతి, ఆత్మ ఏమీ చేయదు. ప్రభుః అంటే యజమాని, ఆత్మ. న సృజతి అంటే ఏమీ సృష్టించదు. ఏమిటవి? కర్తృత్వాన్ని సృష్టించదు అంటున్నారు. శరీరానికి, మనస్సుకు అంటే అహంకారానికి స్వతహాగా కర్తృత్వ భావన ఉంటుంది. దానికి ఆత్మ కారణం కాదు అంటున్నారు. కర్మాణిన అంటే సృజతి, ఆత్మ కర్మలను కూడా సృష్టించదు. న కర్మఫల సంయోగం, ఆత్మ కర్మఫలం కూడా సృష్టించదు. ఆత్మ కర్తను సృష్టించదు, కర్మను సృష్టించదు. కర్తకు కర్మఫలానికి మధ్య సంయోగాన్ని కూడా సృష్టించదు అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ ఏ పని చేయదు. ఆత్మ ఏ పని చేయకపోతే ఈ కర్మలన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు వీటికి బాధ్యులు అంటే స్వభావస్తు ప్రవర్తతే. అది శరీరం యొక్క స్వభావం, మనస్సు యొక్క స్వభావం. వాటి స్వభావరీత్యా అవి పనిచేస్తున్నాయి. అంటే మనస్సు తన పనులు తాను చేసుకుపోతుంది, శరీరం తన పనులు తాను చేసుకుపోతుంది, ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుపోతాయి. ఆత్మ అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది, అంతే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.